తనది ఒక గుర్తుగా ఉండాలి అంటూ ఉన్న భవనాలు కూలగొట్టి కొత్తవి కడుతుంటారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. దట్ ఈస్ ఎ పర్సనాలిటీ ట్రేట్ ఆఫ్ స్ట్రాంగ్ మెన్ లీడర్స్. ఎక్కడన్నా ప్రపంచంలో చూడండి, చరిత్రలో చూడండి, స్ట్రాంగ్ మెన్ అని చెప్పుకునే లీడర్స్ ఎవరు కూడా ప్రజల జీవితాలని మార్పు చేయడం కన్నా కూడా ప్రభావం చూపడం, నా పేరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, అలా చేయడం, ఇది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. ట్రంప్ కూడా ఆ క్యారెక్టర్ ఉంది, ఆ పర్సనాలిటీ ఉంది, ఆయన సైకాలజీ అది. ట్రంప్ పొలిటికల్ సైకాలజీని అనలైజ్ చేస్తే ఆయనకున్న క్యారెక్టర్ అది. అందుకే విలేకరులో మాట అడిగారు ఇంట్రెస్టింగ్గా, ఇది మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా అని అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా సమాధానం? లేదు నాకే ఐడియా వచ్చింది, నేను చెప్తే వాళ్ళు దాని మీద అభిప్రాయం చెప్పారు అన్నాడు. సో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. సో మిసైల్ ఎక్స్పర్టు, స్పేస్ వార్ ఎక్స్పర్టు. మన అది నిజమా అంటే మళ్ళీ ఆయనే చెప్పిండు, రొనాల్డ్ రీగన్ మొదలుపెట్టిన దీన్ని నేను పూర్తి చేస్తున్నా అన్నాడు. మరి అంతకుముందు ఏమన్నాడు? నాకే ఐడియా వచ్చింది, నేను చెప్తే వాళ్ళు సలహాలు ఇచ్చారన్నాడు. నాకెవరు సలహా ఇవ్వలే, నాకే ఐడియా వచ్చి చెప్తే వాళ్ళు చెప్పారన్నాడు. మళ్ళీ వెంటనే ఇది రొనాల్డ్ రీగన్ ప్రారంభించిన దాన్ని మేము పూర్తి చేస్తున్నాం అన్నాడు. రెండింటికి రొనాల్డ్ రీగన్ ప్రారంభించింది నీ సలహా కాదు కదా, నిజం కూడా అదే. 200 ఇది కొత్తదేం కాదు ఐడియా. 1983లో రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటిది ఒకదాన్ని ఆలోచించారు. దాన్ని స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ అన్నారు. అప్పుడు మన పాపులర్గా అయిన పేరు స్టార్ వార్స్ అని. దానికి మీద $100 కోట్ల ఖర్చు పెట్టారు, మోడల్స్తో డిజైన్ తయారు చేశారు, పెద్ద చర్చ జరిగింది. చివరకు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు, ప్రపంచమంతటా దాని పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది మిలిటరైజేషన్ ఆఫ్ అవుటర్ స్పేస్ అంటారు. అంటే రోదసీని కూడా మీరు మిలిటరీకరణ చేస్తున్నారని. ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ ముందుకు పోలే. 83లో రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించింది, ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. సో ట్రంప్ లవ్స్ బిగ్ థింగ్స్, ట్రంప్ లవ్స్ బోల్డ్ థింగ్స్. బిగ్ బోల్డే కాదు, ట్రంప్కు అత్యంత ఇష్టమైనది బిజినెస్. సో మనమేమో దీంట్లో మిలిటరైజేషన్ ఆఫ్ అవుటర్ స్పేస్ చూస్తాం. ట్రంప్ దీనిలో అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాడు. ట్రంప్ మీరు ఎక్కడైనా చూడండి ఆయన వ్యాపార కోణమే. అది రష్యా యుక్రెయిన్ వార్ అంటే ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ గురించి మాట్లాడతాడు. ఇండియా పాక్ ఘర్షణ అంటే ట్రేడ్ గురించి మాట్లాడతాడు. నేను ట్రేడ్ ఆపుతానంటే వాళ్ళు యుద్ధం ఆపారు, నేను యుద్ధం చేస్తే ఎక్కువ ట్రేడ్ ఇస్తానని అంటాడు. గాజాలో మానవ మారణహోమం జరుగుతుంటే దాన్ని రియల్ ఎస్టేట్ రిసార్ట్ అంటాడు, అందరినీ పంపించి. సో ట్రంప్ ఎక్కడ పక్కనున్న గ్రీన్లాండ్లో అక్కడున్న ఆయిల్, గ్యాస్, మినరల్స్ గురించి ఆలోచిస్తాడు. సో ట్రంప్ లైక్స్ బోల్డ్, బిగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బిజినెస్. సో ఇందులో కూడా ట్రంప్ బిజినెస్సే. ఎందుకు? ఇది లక్షల కోట్ల డాలర్ల ఖర్చు. ఆల్రెడీ ట్రంపే అన్నాడు, మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫండ్ అంటున్నాడు. చాలామంది డబ్బులు పెట్టడానికి. అంటే ఏంటి? డబ్బులు ఎందుకు పెడతారు? చారిటీకి కాదు, ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఆయన అత్యంత సన్నిహిత మిత్రుడు ఇలాన్ మస్క్ ముందుకొచ్చాడు ఆల్రెడీ. ఎందుకంటే ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఉంది, ఆల్రెడీ గగనతలంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్కు ప్రపంచవ్యాప్తంగా భూమి మొత్తంని కవర్ చేశారు, ఆ శాటిలైట్స్ ఉన్నాయి. సో ఆయన సర్వీసెస్ అందిస్తాను అని స్పేస్ ఎక్స్ ముందుకు వచ్చింది. అలాగే లాకీడ్ మార్టిన్ అని ఇలాంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అమెరికన్ ఎకానమీని శాసించేటువంటి ఒక కీలకమైన వ్యవస్థ. అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఐజెన్హోవర్ అనే అమెరికా అధ్యక్షుడు 1960sలో అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, వాడిన పదం ఇది, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. వాడుడే కాదు, వార్న్ చేశాడు కూడా. ఇది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ డెమోక్రటిక్ ప్రభుత్వాల పైన అవాంఛనీయమైన అన్వారంటెడ్ ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతోంది. ఇది ప్రమాదకరమని నేను హెచ్చరించాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఐజెన్హోవర్. సో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. ట్రంప్ సీస్ ఎ బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ఇట్. సో మీరు అడిగిన మొదటి ప్రశ్న గోల్డెన్ డోమ్ అంటే ఏం చెప్పాను. రెండవ ప్రశ్న గోల్డెన్ డోమ్ ట్రంప్ ఎందుకు ఆలోచిస్తున్నాడు చెప్పాను. ఇక మూడవది దీని సవాల్ ఏంటి. ఫస్ట్ ట్రంప్ ఏమంటాడు, ఇది 100%, నియర్ 100% ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అంటున్నాడు. హిస్టరీ చెప్తోంది కాదని. ఎందుకంటే రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 1983లోనే నేను ఇంతకుముందు చెప్పినట్లు స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ పేరిట మనం నిక్నేమ్ స్టార్ వార్స్ అని విన్నాము, మొదలుపెట్టి దాన్ని $100 కోట్ల ఖర్చు పెట్టి డిజైన్లు, మోడల్స్ రూపొందించి శాస్త్రవేత్తలు వదిలేశారు. సో అందువల్ల ఇది నియర్ 100% ట్రంప్ అంటున్నాడు.
అది ఎవ్రీబడి స్కెప్టికల్ అవుతుందా కాదా అని. ఇక రెండవది ఇది ఎందుకు టెక్నికల్ ఫైనాన్షియల్ ఈ రెండు డైమెన్షన్స్ మనకు ఫీజిబిలిటీ కిందకి వస్తాయి. టెక్నికల్గా చూసినప్పుడు మళ్ళీ రెండు సవాళ్ళు వస్తాయి. మొదటి సవాల్ ఏంటంటే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్, యునైటెడ్ స్టేట్స్ గోల్డెన్ డోమ్, ఈ రెండింటి మధ్య మనకు సైజ్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్ అయినా అమెరికా అయినా వాట్ ఈజ్ ఎన్ డోమ్ అంటే ఏంటి? మనకు గోపురం, మన కామన్ మ్యాన్స్ భాషలో చెప్పాలంటే ఒక డోమ్ కవర్ చేయాలంటే ఆ ఏరియా మొత్తం కవర్ చేయాలి. ఇజ్రాయిల్ ఏరియా కవర్ చేయడం అంటే ఎంత, అమెరికా ఏరియా కవర్ చేయడం అంటే ఎంత? ఇజ్రాయిల్ టోటల్ వైశాల్యము 20,000 చదరపు కిలోమీటర్లు, 20,000 స్క్వేర్ కిలోమీటర్స్. అమెరికా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వైశాల్యం కలిగిన దేశం. రష్యా, కెనడా తర్వాత యునైటెడ్ స్టేట్సే వస్తుంది. అమెరికా టోటల్ ఏరియా ఎంత అంటే 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, 98 లక్షల చదరపు కిలోమీటర్లు. ఎక్కడ 20,000 చదరపు కిలోమీటర్లు, ఎక్కడ 98 లక్షలు. 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 98 lakh. కంపారిజన్ చూడండి, 20,000 స్క్వేర్ కిలోమీటర్స్, 98 lakh స్క్వేర్ కిలోమీటర్స్. ఎన్ని రేట్లు ఎక్కువ తెలుసా? సింపుల్ ఫాస్ట్గా అరిథమెటిక్ క్యాలిక్యులేషన్ చేస్తే బహుశా 490 టైమ్స్ వస్తుంది. అంటే ఇజ్రాయిల్తో పోలిస్తే యునైటెడ్ స్టేట్స్ జాగ్రఫికల్ ఏరియా 490 టైమ్స్ పెద్దది, 490 రెట్లు. మరి ఎంత టెక్నికల్ ఫీజిబిలిటీ వస్తుంది మీకు, ఎంత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వస్తుంది? ఇప్పుడు మీ ఇల్లు 300 చదరపు గజాలు, 300